श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి Baba, Sai Baba.
Sai Baba,
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎంవి ప్రధాన్ నిన్నటి తరువాయి. బాబా మమ్మల్ని వారం రోజులు షిరిడీలోనే ఉంచిన తరువాత తిరిగి వెళ్ళడానికి అనుమతినిచ్చారు. బాబు చాందోర్కర్ ఒక పళ్ళెని తెచ్చి బాబా పాదాల క్రింద ఉంచాడు. వారి పాదాలు అభిషేకించిన తరువాత ఆ పాద తీర్థాన్ని ఇంట్లో వాడుకునేందుకు తీసుకున్నాడు. ఆ విధంగా చేయడం షిరిడీలో అప్పుడున్న పద్ధతులకు భిన్నమైనది. అప్పటి వరకు ఊది మాత్రమే ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమోదించేవారు. పాదతీర్థం ఆరత సమయం అప్పుడు త్రాగడానికి మాత్రమే ఇచ్చేవారు. నేను బాబును అనుసరించి మా అమ్మకు ఇతర భక్తులకు ఇవ్వడానికి పాదతీర్థం తీసుకున్నాను. మేము మన్మాడు చేరగానే పంజాబ్ మెయిల్ వచ్చింది. మా దగ్గర 3వ తరగతి టికెట్లున్నాయి. అవి తరువాత వచ్చే రైలు ఎక్కడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ మెయిల్ ఎక్కడానికి రైల్వే నిబంధనలు ఒప్పుకోవు. కానీ ఆనందంలో అవేమీ పట్టించుకోకుండా మెయిల్ ఎక్కాము.
మేము బొంబాయి చేరవలసిన సమయానికన్నా 4-5 గంటలు ముందు చేరాము. తరువాత ఆ సమయం ఎంతో విలువైనదని తెలుసుకున్నాను. బాబా అనుగ్రహం వల్లే మేము త్వరగా ఇంటికి చేరుకోగలిగామని భావించాము. నేను ఇల్లు చేరగానే మా అమ్మకు పక్షవాతం వచ్చిన సంగతి తెలిసింది. షిరిడీలో బాబా తమ శరీర పార్శ్వ భాగమంతా బాధిస్తున్నదని చెప్పిన సమయంలోనే బొంబాయిలోని మా ఇంట్లో మా అమ్మకు పక్షవాతం వచ్చిందట. వెంటనే డాక్టర్లను పిలిపించి చికిత్స మొదలుపెట్టారు. నా సోదరి, ఇతర బంధువులు షిరిడీలో ఉన్న నాకు కబురు పెట్టాలని అనుకున్నారు. కానీ అప్పుడు అక్కడే ఉన్న చాందోర్కర్ కబురు పెట్టాల్సిన అవసరం లేదని, నేను బాబా సన్నిధిలో ఉన్నంత వరకు మా అమ్మకు ఏమీ కాదని, అవసరమనిపిస్తే వెంటనే బాబా నన్ను పంపగలరని చెప్పాడు. మేము షిరిడీలో బయలుదేరిన రాత్రి ఇక్కడ మా అమ్మకు చికిత్స చేస్తున్న డాక్టరు ఆమెకు జ్వరం చాలా ఎక్కువగా ఉందని, ఆమె ప్రేవులు బిగుసుకుని పోయి ఉన్నాయని, పరిస్థితి ప్రమాద స్థాయిని చేరుకుందని చెప్పాడు. రాత్రికి ప్రేవుల్లో కదలిక ఏర్పడితే అంటే విరోచనమైతే ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని చెప్పాడు. నేను ఆ తెల్లవారుజామున 4:30-5 గంటలకు మా అమ్మ ఉన్న చోటికి చేరుకున్నాను. వెంటనే నేను ఆమెకు బాబా ఊది పాదతీర్థం ఇచ్చాను. ఆమె కొద్దిగా నిద్ర పట్టింది. తరువాత కాసేపటికి ప్రేవుల్లో కదలిక ఏర్పడి విరోచనమైంది. దాంతో జ్వరం తగ్గిపోయింది. డాక్టర్ వచ్చి పరీక్షించి ఆమె పరిస్థితి మెరుగుపడిందని, ఇక కోలుకుంటుందని చెప్పాడు. బాబాకు ఇవన్నీ ముందుగా తెలిసే తమ సంకల్పానుసారం మమ్మల్ని ఊది తీర్థంతో షిరిడి నుండి పంపి మన్మాడ్లో పంజాబ్ మెయిల్ అందేటట్లు చేసి సరైన సమయానికి ఇంటికి చేర్చారని అర్థమైంది. నేను షిరిడిలో ఉన్నప్పుడు నన్ను దగ్గరికి పిలిచి ఊది ఇచ్చి 3-4 రోజుల్లో అంతా బాగైపోతుంది అనటంలో మా అమ్మ కోలుకుంటుందని బాబా ఉద్దేశ్యం. బాబా చర్యలు నిగూఢమైనవి, వారి లీలలు అద్భుతాలు. ఆ తరువాత మా అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో 4 సంవత్సరాలు జీవించింది. ఆమె చనిపోయేందుకు 2 సంవత్సరాల ముందు షిరిడి వెళ్లి బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందింది. నేను ఒక్కడినే కాక మా కుటుంబంలోని వారందరూ బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందారు. నా భార్య, ఆమె సోదరి బాబా దగ్గరికి ఎలా వెళ్లారో, నా భార్య బాబా నుంచి ప్రత్యేకంగా ఆశీస్సులు ఎలా పొందిందో మీకు ఈ సంఘటన ద్వారా తెలియజేస్తాను. ఒక రాత్రి దాసగణ మహారాజ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అద్భుతమైన కీర్తన నిర్వహించాడు. కీర్తనలోని కథా విషయం ఏదైనప్పటికీ మధ్యలో బాబా మహిమల గురించి, వారి లీలల గురించి వర్ణించేవాడు. కీర్తన ముగిసిన తరువాత వారిని, చాందోర్కర్ను, ఇతర స్నేహితులను శాంతాక్రూజ్లోనున్న మా ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించాను. అందరూ సంగీత వాయిద్యాలతో సహా మా ఇంటికి వచ్చారు. అక్కడ మరొక కీర్తన నిర్వహిస్తే బాగుంటుందని అందరూ తలచారు. ఆ కీర్తన రాత్రి 2 గంటల వరకు నుండి వేకువజామున 5 గంటల వరకు జరిగింది. ఆ సమయం మనసును ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ కీర్తన విన్న వెంటనే నా భార్యకు బాబాను దర్శించాలన్న బలమైన కోరిక కలిగింది. అంతేగాక బాబా తన కలలో కనిపించారని, అది బాబా తనను షిరిడి రమ్మనడానికి సంకేతమని చెప్పింది. నెలలు నిండిన నా భార్య సోదరి విషయం ఎలా అని ఆలోచించాను. ప్రయాణం మధ్యలో నొప్పులిస్తే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నా భార్య, ఆమె సోదరి సంసిద్ధమయ్యారు. 12 టికెట్ల డబ్బు చెల్లించి మా కోసం ప్రత్యేకంగా ఓ సెకండ్ క్లాస్ రైలు పెట్టెను బుక్ చేశాను. ఆ రైలు పెట్టె మన్మాడ్ మీదుగా కోపర్గాం చేరి తిరుగు ప్రయాణంలో మా కోసం అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నాను. ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సాగింది. ఇక కోపర్గాం చేరబోతున్నామనగా చాందోర్కర్ గారు మా కోసం స్టేషన్కు వస్తారేమోనని నా భార్య అన్నది. నేను చాందోర్కర్కు షిరిడి వెళ్తున్నట్లు జాబు రాసినప్పటికీ అతను వచ్చే అవకాశమే లేదని చెప్పాను. కానీ ఆమె ఊహించినట్లుగానే చాందోర్కర్ స్టేషన్కు వచ్చాడు. చాందోర్కర్కు సుస్థిగా ఉండడంతో షిరిడి వెళ్లి ఉన్నాడు. అతనికి రోజు మార్చి రోజు జ్వరం వస్తూ ఉంది. మేము షిరిడి వెళ్లే రోజు అతనికి జ్వరం వచ్చే రోజు ఒకటే అయింది. అయినప్పటికీ నా ఉత్తరం అందుకున్న అతను కోపర్గాం స్టేషన్కు వచ్చి మమ్మల్ని స్వాగతించేందుకు బాబా అనుమతి కోరాడు. బాబా వెంటనే అనుమతించారు. అది తెలిసి దీక్షిత్ బాబాతో చాందోర్కర్కు జ్వరం వస్తుందని, అందువల్ల తాను స్టేషన్కి వెళ్లి మమ్మల్ని వెంటబెట్టుకుని వస్తానని అన్నాడు. కానీ బాబా దీక్షిత్ను వద్దని, చాందోర్కర్ను మాత్రమే స్టేషన్కి వెళ్ళమని గట్టిగా చెప్పారు. చాందోర్కర్ స్టేషన్లో మమ్మల్ని కలిసి స్వాగతించి మాకు ఘనమైన ఏర్పాట్లు చేశాడు. స్త్రీలకు సౌకర్యంగా ఉండేందుకు వసతి కల్పించాడు. మేము గోదావరిలో స్నానం ఆచరించి క్షేమంగా షిరిడి చేరాము.
చాందోర్కర్ మా కోసం ఇంత శ్రమ తీసుకున్నప్పటికీ ఆరోగ్యపరంగా అతనికి కొంచెం కూడా ఇబ్బంది కలగలేదు. అంతేకాదు, చాందోర్కర్కు ఆ రోజు నుండి మళ్ళీ జ్వరం రాలేదు. మేము షిరిడి చేరిన రోజు బాబా నా భార్యను చూపించి మాధవరావు దేశపాండేతో, ఈమె నా బాబుకు తల్లి అన్నారు. గర్భవతిగా కనబడుతున్న నా భార్య సోదరు గురించి బాబా చెబుతున్నారని చాందోర్కర్ అనుకుని ఆమెను చూపించి, మీరు మాట్లాడుతున్నది ఈమె గురించే కదా అని అడిగాడు. బాబా కాదని చెప్పి నా భార్యను చూపించి, నేను మాట్లాడింది ఈమె గురించి అన్నారు. ఆ రోజు నుండి సరిగ్గా 12 నెలలకు నా భార్య ఒక మగ పిల్లవాడిని ప్రసవించింది. వాడికి బాబా నోటి నుండి వెలువడిన బాబు అన్న పేరే పెట్టాము. నామకరణ కార్యక్రమానికి దాసగను, చాందోర్కర్ మొదలైన భక్తులందరూ వచ్చారు. ఆ కార్యక్రమం ఎంతో వేడుకగా బాబా కరుణ గొప్పతనాన్ని స్మరించుకునే విధంగా జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నేను మొదటిసారి షిరిడి వెళ్ళినప్పుడు మసీదులో బాబా సన్నిధిలో ఉండగా గాలివాన వచ్చింది. ఎడతెగకుండా వర్షం కురుస్తుంది. ఇలా ఒక పావుగంట వరకు కొనసాగింది. నేనప్పుడు వర్షం ఇలానే కొనసాగితే నదులు వాగులు పొంగుతాయి. అప్పుడు నేను బొంబాయి వెళ్ళటానికి కష్టమవుతుంది. బాబా నన్ను తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇవ్వరేమోనని అనుకున్నాను. అప్పుడు బాబా ఆకాశం వైపు చూస్తూ, ఓ దేవా, చాలు, ఇక వర్షాన్ని ఆపు. నా బిడ్డలు తిరిగి ఇళ్ళకి వెళ్ళాలి. వారు కష్టపడకుండా ఇళ్ళకి వెళ్ళని. అరే అల్లా, అభి బర్సాత్ పురా కర్. మేరే బాల్ బచ్చే ఘర్ జానే వాలే హై. ఉన్కో సుఖీ సే జానా దే అన్నారు. బాబు అంటే బాబాకు అమితమైన ప్రేమని, అతను చనిపోయినప్పుడు బాబా చాలా బాధపడ్డారని రావ్ బహదూర్ సాటే చెప్పాడు. బాబు గత జన్మల వృత్తాంతాన్ని గురించి జిఎస్ కాబర్డేతో బాబా ఇలా చెప్పారు. దైవభక్తి కలిగిన ఒక వృద్ధుడు షిరిడీలో 12 సంవత్సరాల పాటు గడిపాడు. అతని భార్య, ఎదిగిన కొడుకులు జాల్లాలో ఉండేవారు. వాళ్ళు ఈ వృద్ధుణ్ణి షిరిడి నుండి తిరిగి పొమ్మని పోరు పెట్టారు. చివరికి అతను గుర్రంపై బయలుదేరాడు. నేనతన్ని బండిలో అనుసరించాను. కొంతకాలం గడిచిన తర్వాత ఆ వృద్ధుడు తన సోదరుని కుమార్తెను వివాహమాడాడు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. పిల్లవానికి 6 ఏళ్ల వయసున్నప్పుడు వృద్ధుడు చనిపోయాడు. ఈ పిల్లవాడిని దాయాదులు అతనికి విషం పెట్టి చంపేశారు. ఆ పిల్లవాడే బాబు, అంటే దాదా కేల్కర్ సోదరుని కుమారుడుగా జన్మించాడు. ఆ బాబు మరణించి తిరిగి బొంబాయిలో పుట్టాడు. ఆ మాటలు అనటంతోనే వర్షం తగ్గుముఖం పట్టింది. నా మదిలో మెదిలే ఆలోచనలన్నీ బాబాకు తెలుసు. తర్వాత బాబా నన్ను ఇంటికి వెళ్ళటానికి అనుమతించారు. నేను ఊదీ తీర్థం తీసుకొని పంజాబ్ మెయిల్లో ఊరికి చేరి మా అమ్మకు ఊదీ తీర్థం ఇచ్చాను. ఈ విషయాన్ని ముందే విపులంగా చెప్పి ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చిన రాత్రి మా వదినికి ఒక కల వచ్చింది. ఆ కలలో కప్నీ ధరించి తలకు గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లు చూసిందట. నేను షిరిడీలో బాబా అనుమతి తీసుకుంటున్నప్పుడు నేను నీ వెంటే వస్తాను అన్న బాబా మాటలు నిజమయ్యాయని తోచింది. బాబా మా ఇంట్లోనే ఉన్నారు. శాంతాక్రూజ్లో 1936 అక్టోబర్ 19వ తేదీన వివరించిన విషయాలు. బాబా మా కుటుంబంపై చూపిన కృప అపారమైనది. బాబు పుట్టినప్పటి నుండి నా భార్య తన మెట్టినింటి ఇలవేల్పుగా బాబాను కొలుచుకోవాలని నిర్ణయించుకుంది. మా సాంప్రదాయానుసారము ఏ స్త్రీ అయినా తనకు బిడ్డ పుట్టినప్పుడు గోధుమలు, టెంకాయ, పండ్లు కొంగులో కట్టుకొని
అత్తవారింటికి వెళ్ళి తన మామగారి ముందు కానీ, లేక వారు పూజించే ఇలవెల్పు ముందు కానీ ఉంచాలి. కానీ నా భార్య ఈ వస్తువులన్నీ కొంగున కట్టుకొని 4 నెలల వయసున్న బాబుని తీసుకొని షిరిడీ వెళ్ళి బాబాకు సమర్పించింది. బాబా వాటిని ప్రేమతో స్వీకరించారు. అంతేకాక బాబాను తమ చేతిలోనికి అంతేకాక బాబును తమ చేతుల్లోనికి తీసుకొని లాలిస్తూ, బాబూ ఎక్కడికి వెళ్ళావు? నేనంటే విసుగు కలిగిందా? లేక నా మీద అలిగావా? బాబూ కోటే గేలా హోటాస్, మలా కంటలాస్ హోతాస్ కాయే అంటూ ముద్దాడారు. తర్వాత బాబు షిరిడీ వచ్చిన సంతోష సమయంలో వారి జేబులో నుండి ₹2 తీసి బర్ఫీ తెప్పించి కొడుకు పుట్టిన సందర్భంలో ఎలా మిఠాయిలు పంచుతారో అలాగే బాబు అందరికీ బర్ఫీ పంచారు. ఇది 1912లో జరిగింది. ఈ సందర్భంలోనే బాబా షిరిడీ గ్రామ ద్వారాన్ని అంటే ఆర్చి చూపించి, దీనిని ఎవరు పునరుద్ధరిస్తారో వారికి అనుగ్రహం లభిస్తుంది అన్నారు. వెంటనే నా భార్య దాన్ని మేము కట్టించడానికి అనుమతి కోరింది. బామ అనుమతించారు. నేను దాని నిర్మాణం నిమిత్తము ₹600 చందోర్కర్కి ఇచ్చాను. ఆ సమయంలోనే బాబు బంగ్లా అందంగా ఉంది, చక్కగా పూర్తయింది అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం నేను ప్రస్తుతం నివాసం ఉంటున్న బంగ్లాను ఖరీదు చేయమన్నట్లు అనిపించింది. బాబా చెప్పిన 2 నెలల్లోగా ఆ బంగ్లాను లీజుకు తీసుకొని అందులోకి మారాను. తర్వాత 6 నెలలకు దాన్ని ఖరీదు చేశాను. బాబా అన్నట్లు 1913 కల్లా బాబు బంగ్లా తయారైంది. తర్వాత బాబును మొదటి పుట్టినరోజుకు మళ్ళీ షిరిడీ తీసుకెళ్ళాము. అప్పుడు కూడా బాబా ₹2కు బర్ఫీ తెప్పించి అందరికీ పంచారు. తర్వాత ప్రత్యేకించి బాబును గురించి, బాబుకు సోదరి కానీ సోదరుడు కానీ లేరా అని అడిగారు. నా భార్య ఒకంత సిగ్గుపడుతూ, మీరు మాకు ఈ బాబునొక్కడినే ప్రసాదించారు కదా అని జవాబిచ్చింది. అప్పటికి మాకు ఒక కుమార్తె ఉంది. వారి పలుకుల్నే ఆశీస్సులుగా అన్వయించుకొని మాకింకొక కొడుకు కూతురు పుడతారని అనుకున్నాము. బాబా చెప్పినట్లుగానే జరిగింది. బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా మాధవరావు దేశపాండే ఇంట్లో పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాను. ఆ రోజు గురువారం. బాలాసాహెబ్ బాటే తనకు గురువారం నాడు బయట తినకూడదనే నియమం ఉందని చెప్పాడు. అతను ఆ రోజు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా అతన్ని ఇలా అడిగారు. బావు అంటే ప్రధాని ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేశావా? బాటే ఈరోజు గురువారం బాబా అయితే ఏమిటట? బాటే నేను గురువారాలు భోంచేయను, అది నా నియమం. బాబా ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు? బాటే మీ ప్రీతి కోసమే. బాబా అయితే నేను చెప్తున్నాను, బావు వద్దకు వెళ్ళి భోంచేశాం. అప్పటికే సాయంత్రం 4 గంటలైంది. అయినప్పటికీ బాటే మా వద్దకు వచ్చి బాబా ఇచ్చిన ఆదేశాన్ని తెలిపి భోంచేసి వెళ్ళాడు. శాంతాక్రజ్లో ఉండగా ఒకరోజు నా భార్యకు బాబా దర్శనమిచ్చినట్లు, బాబాకు పాదపూజ చేస్తున్నట్టు కల వచ్చింది. తన ఇంటిలో నిత్యము బాబా పాదపూజ చేసుకోమని దీని అంతరార్థంగా చందోర్కర్కు తెలియజేసి ఆమెను రెండు వెండి పాదుకులను తీసుకుని షిరిడీకి వెళ్ళమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. ఆమె బాబా వద్దకు వెళ్ళగానే కాళ్ళు ముడుచుకొని కూర్చుని ఉన్న బాబా తమ పాదాలను చూచి, పాదుకులను ఈ పాదాల మీద ఉంచి పూజించుకో అన్నారు. నా భార్య అలాగే బాబాను పూజించింది. అప్పుడు బాబా నానాసాహెబ్తో, చూశావా, ఈ తల్లి నా పాదాలను కోసి తీసుకువెళ్తుంది. నానా హివే మాజే పాయ్ మహా వహా కావుస్ నేలే అన్నారు. బాబానే ఆ 2 పాదుకులను ఆమె చేతికిచ్చారు. అప్పటి నుండి ఆమె ప్రతిరోజు బాబా పాదుకులను పూజిస్తుంది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పటి నుండి మసీదులో బాబాతోనే భోంచేసేవాడిని. బాబా స్వయంగా తమ చేతితో పదార్థాలను తీసి మా పళ్ళెల నిండుగా పెట్టేవారు. అలా పెట్టింది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది. విలువైన ప్రసాదాన్ని పారేయకుండా నాకు పెట్టిన దాంట్లో 3/4 భాగం నా మేనగోడలతో ఇంటికి పంపేవాడిని. అది మా కుటుంబానికంతా సరిపోయేది. అంతేకాక
నేను తిన్న ప్రసాదంతో నా కడుపు నిండి రాత్రికి ఇక ఆకలయ్యేది కాదు. బాబా భోంచేసిన తర్వాత భోజనానంతరము పలహారం పండ్లను పంచేవారు. నేను బాబును తీసుకువెళ్ళినప్పుడు వాడికి వండిన పదార్థాలు సహించవని బాబా మొదట వాడికి మామిడి పండ్లు మొదలైనవి తినిపించేవారు. దానితో వాడి కడుపు నిండేది. నాకు మరో కొడుకు కూతురు పుట్టిన తర్వాత బాబుతో కలిసి ముగ్గురు పిల్లల్ని తీసుకుని మసీద్కి వెళ్ళి బాబాతో భోంచేసేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ శరత్ బాబూజీ की जय। నేను చివరిసారిగా బాబాను దర్శించింది 1918 మే నెలలో. అప్పుడు నా దగ్గర 3,800 రూపాయలు ఉన్నాయి. బాబా పట్టుబట్టినందువల్ల నేను అనుకున్న సమయం కన్నా ఎక్కువ కాలం షిరిడీలో గడపవలసి వచ్చింది. వాచా చెప్పకపోయినా వారి వద్ద స్పష్టంగా కనిపించే పద్ధతి ఏమిటంటే, బాబా తాము ప్రేమించిన వారి వద్ద ఉన్న డబ్బంతా తరచుగా తీసేసుకుంటారు. అందువల్ల నెల రోజులు షిరిడీలో ఉండి బయలుదేరేటప్పటికి నా దగ్గరున్న డబ్బంతా అయిపోవడమే కాకుండా 1,200 రూపాయలు అప్పుపడ్డాను. నేను ఈ మొత్తాన్ని నాకు పరిచయం ఉన్న పూనాకు చెందిన పశువుల డాక్టర్ వద్ద అప్పుగా తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇచ్చివేశాను. బాబు అనారోగ్యంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు వివరిస్తాను. బాబుకు అప్పుడు 3-4 సంవత్సరాలు ఉంటాయి. బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాధవ్ భట్ అనే తెలుగు పూజారి మా కుటుంబ శ్రేయస్సు కోసం మా ఇంట్లో ప్రతిరోజు మంత్రజపం పూజ నిర్వహించేవాడు. అతడికి మా కుటుంబంతో మంచి అనుబంధం ఉండేది. అతడికి బాబుపై ప్రేమ అభిమానాలు ఉండేవి. మేము బాబును పూజించడం పట్ల మొదట్లో అతనికి సదభిప్రాయం లేదు. మేము ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలుస్తున్నందుకే బాబు అనారోగ్యం పాలయ్యాడని అతని అభిప్రాయం. కానీ ఈ అభిప్రాయాన్ని మాతో చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక రూపం మిద్దెమెట్లపై కూర్చొని ఒక చేతితో బెత్తాన్ని పట్టుకొని అతనితో ఏమనుకుంటున్నావు, నేను ఈ ఇంటి యజమానిని అన్నారు. ఈ కల విషయం అతను ఎవరికీ చెప్పలేదు. అతను బాబు కోలుకోవడం కోసం మమ్మల్ని దత్తునికి మొక్కుకోమని చెప్పాడు. కానీ మేము సాయియే దత్తాత్రేయుడని అతనికి చెప్పాము. తరువాత బాబు ఆరోగ్యం క్షీణించి ప్రమాద స్థితికి చేరుకుంది. బాబు పరిస్థితిని గమనించిన అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా ఫోటో ముందు నిలబడి, బాబా, సాయంత్రం 4 గంటల లోపల బాబు జ్వరం పూర్తిగా తగ్గిపోయి మిద్దిపై నుండి క్రిందికి రాగలిగితే మీరు దత్తాత్రేయుడినేనని నేను నమ్ముతాను అని పెద్దగా ప్రార్థించాడు. కొద్దిసేపటికి బాబు జ్వరం తగ్గడం ప్రారంభమై సాయంత్రం 4 గంటలకల్లా ఆడుకునేందుకు తనను క్రిందికి తీసుకెళ్ళమని కోరడంతో మమ్మల్ని క్రిందికి తీసుకెళ్ళమని కోరడంతో వాళ్ళమ్మ వాడిని క్రిందికి తీసుకుని వచ్చింది. ఇది గమనించిన మాధవ్ భట్టులో ఎంతో మార్పు వచ్చి శ్రీ సాయిబాబా దత్తాత్రేయుని అవతారమేనని భావించి బాబాకు 120 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని అలాగే సమర్పించాడు. తర్వాత మాధవ్ భట్టు తనకు మగపిల్లవాడు పుడితే 108 రూపాయలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. కొడుకు పుట్టిన వెంటనే షిరిడీకెళ్ళి 108 రూపాయలు బాబాకు సమర్పించాడు. అదే సమయంలో నా అభిష్టం నెరవేరితే 1,008 రూపాయలు దక్షిణగా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అతను సమర్పించిన 108 రూపాయలే చాలా పెద్ద మొత్తం అని శ్యామ అన్నాడు. అప్పుడు ఇతడు దీనికన్నా ఎంతో ఎక్కువ మొత్తం నాకు ఇవ్వబోతున్నాడు అని 1,008 రూపాయల మొక్కును ఉద్దేశించి బాబా అన్నారు. బాబా ఒకసారి నా భార్యతో, ఎదుటివారు మనలను 10 మాటలంటే ఒకవేళ మనం సమాధానం ఇవ్వవలసి వస్తే ఒక్క మాటతో సమాధానం ఇద్దాం. ఇంకా ఎవరితోనూ గొడవకు కానీ పోటీకి కానీ దిగవద్దు.
కోనాచి బరోబరి కరుం నహే అని హితవు పలికారు. 1918లో చివరిసారిగా షిరిడీ వెళ్ళి బాబాతో 32 రోజులు గడిపినప్పుడు ఒకరోజు భక్తులందరం బాబాకు ఛత్రం పట్టి మేళతాళాలతో ఊరేగింపుగా లెండీకి తీసుకెళ్లి విడిచి వచ్చాము. కాసేపటికి నన్ను మాత్రం పిలిపించారు. వారు నా తలపై తమ హస్తాన్నుంచి, బావు, నేను చెప్పిన పని చేస్తావా అని అడిగారు. నేను చేస్తానని చెప్పాను. అయితే నాకు 100 రూపాయలు ఒక సంచిలో వేసి మసీదుకి తెచ్చి ఇవ్వు అన్నారు. ఈ విధంగా బాబా నేను తీసుకొచ్చిన డబ్బే కాక అరువుగా తీసుకున్న డబ్బును అంటే 3800 ప్లస్ 1200ను కూడా నా నుండి స్వీకరించారు. బాబా అప్పుడు ఏవేవో సంజ్ఞలు చేశారు. నాకు వాటి భావం స్పష్టంగా అర్థం కాలేదు. మిన్ను విరిగి మీద పడినా వెరవకు, నేను నీ వెంటే ఉంటాను అనే భావం ఆ సంజ్ఞలలో ఉన్నట్లు నేను గ్రహించాను. మొట్టమొదట వారిని దర్శించినప్పుడు గత 6 సంవత్సరాలుగా నేను ఇచ్చిన చిలుంనే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. వారి మాటలలోని అంతరార్థం నాకు బోధపడలేదు. 1916లో బూటీ 2వ వివాహం షిరిడీలో జరిగింది. దీనికి నేను హాజరయ్యాను. మేము షిరిడీ నుండి బయలుదేరేటప్పుడు బాబా నేను మీ వెంటే వస్తాను అన్నారు. ప్రత్యక్షంగా అంటే భౌతిక శరీరంతో వారు మాతో రానప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సుఖంగా సాగింది. దాన్ని బట్టి బాబా తమ సూక్ష్మ శరీరంతో మమ్మల్ని అనుసరించి ప్రమాదాలను ఇబ్బందులను తొలగించారని అర్థమయ్యింది. బాబా సమాధి చెందిన తర్వాత కూడా వారి ఆశీస్సుల వల్ల నేనెన్నో లాభాలు పొందాను. 1920 నుండి 1926 వరకు నేను సౌత్ సాలెంట్ 2వ తరగతి కోర్టు మ్యాజిస్ట్రేట్గా నియమించబడ్డాను. 1926 నుండి జేపీగా అంటే జస్టిస్ ఆఫీస్గా పనిచేశాను. బొంబాయి శాసన మండలి సభ్యునిగా థానా నుండి అంటే 1921-23 మధ్యన ఎన్నుకోబడ్డాను. 1927లో రావ్ బహదూర్ బిరుదు నాకు ప్రదానం చేయబడింది. శ్రీమతి చోటుబాయ్ ప్రధాన్, శాంతా క్రూజ్. ఒకసారి నా పిల్లలందరికీ పొంగు పోసింది. బాబు పరిస్థితి మాత్రం ప్రమాదకరంగా ఉందని డాక్టరు చెప్పాడు. అందరూ ఆశ వదులుకున్నారు. నేను బాబాను ప్రార్థించాను. అప్పుడు బాబా కనిపించి, ఎందుకమ్మా దుఃఖిస్తావు, పిల్లవాడు బాగానే ఉన్నాడు. ఉదయం 6-6:30 గంటలకు వాడికి బాగా ఆహారం పెట్టు అన్నారు. బాబు ఉదయానికల్లా కులాసాగా ఆడుకోసాగాడు. డాక్టర్ వచ్చి వీడిని చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడికి ఏ ఆహారం పెట్టవద్దన్నాడు. కానీ వాడు అన్నిటినీ అరాయించుకున్నాడు. ఒక రాత్రి 11 గంటల సమయంలో బాబా నా కలలో కనిపించి, నిద్రపోతున్నావా, లే, పిల్లవాడికి మూర్ఛ వస్తుంది అన్నారు. నేను వెంటనే లేచి పిల్లవాడిని చూశాను. జ్వరం కానీ మూర్ఛ లక్షణాలు కానీ కనిపించలేదు. కానీ బాబా హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడాలి కదా, అందువల్ల వేడి నీళ్లు, నిప్పు, ఉడుకులోను మొదలైనవన్నీ సిద్ధంగా ఉంచాను. మా పిల్లలందరికీ అప్పుడప్పుడు మూర్ఛలు వస్తూనే ఉంటాయి. రాత్రి 2 గంటలప్పుడు పిల్లవాడికి మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అన్నీ సిద్ధంగా ఉంచుకోబట్టి అవి అర్ధగంటలో తగ్గిపోయాయి. రాబోయే ప్రమాదం గురించి బాబా ముందుగానే హెచ్చించి నా బిడ్డను కాపాడారు. ఇలా బాబా తరచూ మాకు సహాయపడేవారు. ఒకసారి బాబా నా కలలో కనిపించి వారి పాదాలకు పసుపు కుంకుమ పెట్టమన్నారు. కలలో నేను వారిని అలాగే పూజించాను. నా కల విషయం చాందోకర్కు చెప్పగా ఆయన వెండి పాదుకలు తీసుకుని షిరిడీకి వెళ్ళు, అవి బాబా ముందుంచి వాటిని తెచ్చి పూజించుకో అన్నారు. నేను అలాగే చేశాను. బాబా తమ పాదాలను ముందుకు చాపి పాదుకలను తమ పాదాలపై పెట్టి పూజించుకోమని చెప్పారు. నేను పూజించుకున్నాను. బాబా వాటిని తిరిగి నాకు ఇస్తూ నానా సాహెబ్తో, చూసావా నానా, ఈ తల్లి నా 2 పాదాలను కోసి తీసుకెళ్తుంది అని అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒకరోజు మసీదులో బాబా ఆగ్రహంతో కేకలు వేస్తారేమోనని నేను భయపడ్డాను.
కానీ ఆ రోజు వారు అలా ఏమీ చేయకుండా, చూసావా, నేను ఎవరిపైనా కోప్పడలేదు, కేకలేయలేదు, అవునా అన్నారు. మరొక రోజు మసీదులో బాబాను పూజిస్తున్నాను. వాడాలో నా బిడ్డ ఏడుస్తుండడం బాబాకు తెలిసి నన్ను పూజ మధ్యలో ఆపి ఇంటికి వెళ్ళు అని పంపించి వేశారు. నేను వెళ్ళి బిడ్డను సముదాయించి మసీదుకి తిరిగి వచ్చాను. బాబా ఇప్పుడు పూజ చేసుకో అన్నారు. ఒకసారి టైఫాయిడ్ జ్వరం నుండి అప్పుడే కోలుకుంటున్న మా అబ్బాయిని షిరిడీకి తీసుకువెళ్ళదలచాము. డాక్టర్ వద్దని చెప్పాడు. కానీ మేము పిల్లవాడిని షిరిడీకి తీసుకువెళ్ళాము. రైలులో వాడికి జ్వరం వచ్చింది. అందరూ చెబుతున్నా వినకుండా పిల్లవాడిని తీసుకొచ్చాను. ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నా పిచ్చితనాన్ని చూసి నలుగురు నవ్వుతారేమోనని భయపడ్డాను. వాడు జ్వర తీవ్రతతో పడుకునే ఉన్నాడు. కనీసం కూర్చోలేకపోతున్నాడు. మేము షిరిడీ చేరి బాబా వద్దకు వెళ్ళేటప్పటికి పిల్లవాడు కోలుకుని లేచి నిలబడగలిగాడు. బాబా ఇప్పుడు నిన్ను చూసి ఎవ్వరూ నవ్వరు అన్నారు. రైలులో ప్రయాణించేటప్పుడు నా మదిలో మెదిలిన ఆలోచన గురించి బాబాకు తెలుసు. 16/10/1918న అంటే బాబా మహాసమాధి చెందిన మరుసటి రాత్రి బాబా మరణిస్తూ కనిపించారు. నేను బాబా చనిపోతున్నారు అని అరిచాను. అప్పుడు బాబా మహాత్ముల విషయంలో చనిపోయారు అని అనకూడదు, సమాధి చెందారు అని అనాలి అన్నారు. బాబా శరీరం నిశ్చలంగా ఉంది. చుట్టూ భక్తులు చేరి రోదిస్తున్నారు. నాకు చాలా బాధ కలిగింది. తరువాత నేను రాత్రి 12:30 గంటల సమయంలో నిద్ర నుండి మేలుకున్నాను. ఉదయం అన్నా చించినీకర్ నుండి జాబు వచ్చింది. బాబా 15/10/1918 విజయదశమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు సమాధి చెందినట్లు అందులో ఉంది. ఎంవి ప్రధాన్ హైకోర్టులో స్పృహ తప్పి పడిపోయినప్పుడు షిరిడీలో బాబా హరిసీతారాం దీక్షితును ప్రధాన్ వచ్చాడా అని అడిగారు. అప్పుడు దీక్షిత్ లేదు, నేను అతనికి కబురు చేయనా అని అడిగితే బాబా అలాగే అన్నారు. 19/10/1918 రాత్రి 19/10/1918 రాత్రి బాబా నా కలలో కనిపించి నాకు 3 రూపాయలు ఇచ్చారు. కలలో డబ్బు తీసుకోవడం అశుభంగా తోచి నేను బాధపడుతున్నాను. అప్పుడు బాబా తీసుకో తీసుకో, కానీ నీవు డబ్బాలో దాచిన డబ్బంతా నాకు పంపు అన్నారు. మరుసటి రోజు నేను అలాగే దాచుకున్న డబ్బంతా షిరిడీలో జరిగే కార్యక్రమాల కోసం పంపాను. నాకు పై కల వచ్చిన రాత్రే బాబా నా సోదరి కలలో కనబడి తమ సమాధిపై కప్పేందుకు పసుపు పచ్చని పీతాంబరాన్ని పంపమని ఆదేశించారు. మేము అలాగే చేశాము. శాంతాక్రూజ్లో ఉండగా నా ప్రసవ సమయంలో నాకు సహాయంగా ఒక మంత్రసాని, ఒక నర్సు నియమించబడ్డారు. పురిటి నొప్పులతో 4 రోజులు బాధపడ్డాను, కానీ ప్రసవం కాలేదు. నర్సు భయపడసాగింది. ఆమె నా సోదరి దగ్గరికి వెళ్ళి నొప్పులు ప్రారంభమై 4 రోజులు కావస్తున్నా ప్రసవం కావడం లేదని, మా వారి ద్వారా వెంటనే డాక్టరుకు కబురు పెట్టడం మంచిదని చెప్పింది. నా సోదరి బాబా పటం ముందు ఆర్తిగా ప్రార్థించింది. వెంటనే ఎవరి సహాయం లేకుండా నాకు ప్రసవం అయింది. బాబా శక్తికి, కరుణకి నేను, నర్సు ఆశ్చర్యపోయాము. శ్రీ సాయి లీలా మాసిక్ పత్రికలో శ్రీ ప్రధాన్ గారు మాధవ భట్ అనే తెలుగు పూజారిలో వచ్చిన పరివర్తన కూర్చి తెలిపిన వివరాలు. మాతో పాటు మాధవ భట్ అనే తెలుగు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వృద్ధుడు, పరమశివ భక్తుడు. రాత్రింబవళ్ళు రుద్రాభిషేకం మొదలైన పూజలు చేస్తూ గడిపేవాడు. 1912లో ఏడాది వయసున్న నా కుమారుడు బాబు అస్వస్థతకు లోనయ్యాడు. మేము ఇంటిలో ముసల్మానును పూజిస్తుండడం వల్ల శివుని ఆగ్రహానికి గురయ్యామని, అందుకే బాబు అస్వస్థుడయ్యాడని భట్టు భావించేవాడు. ఒక రాత్రి బాబు జ్వరం తీవ్రమై ప్రమాద స్థితి ఏర్పడింది. మేము భట్టును లేపాలని అనుకుంటున్నాం, కానీ అతడే తనకు తానే లేచి మేడపైకి వచ్చి నేరుగా వెళ్ళి బాబా ఫోటో ముందు కూర్చుని, నాకు వచ్చిన స్వప్నం నిజమైతే బాబు జ్వరం 5 నిమిషాలలో తగ్గిపోవాలి, రేపటి నుండి వాడు ఆడుకోగలగాలి, డాక్టరు వాడు పూర్తిగా కోలుకున్నట్లు చెప్పాలి, అలా జరిగితే మీరు సిద్ధపురుషుడని నమ్మి మీ ముందు సాగిలపడ్డాను, 15 రోజులలో షిరిడీ వచ్చి మీకు 108 రూపాయలు దక్షిణ సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. భట్ తనకు వచ్చిన కళ గురించి చెప్పాడు. ఒక ముసల్మాను బాబా వల్ల దుస్తులు ధరించి దండము చేతబూని తన పడక దగ్గరికి వచ్చి లేపాడు.
తరువాత మేడపైకి మెట్లు ఎక్కుతూ, నీకేం తెలుసు, ఈ ఇల్లు నాది, ఈ బిడ్డను నేనే ప్రసాదించాను. నీవు పిల్లవాడి రోగం నయం చేయగలవని అనుకుంటున్నావా? ఆ పిల్లవాడు నావాడు. ఆ విషయం నీకు వెంటనే నిరూపిస్తాను అని పైకి వెళ్ళాడు. దాంతో తాను మేలుకొని బాబా పటం దగ్గర ప్రార్థించడం జరిగిందని భట్టు చెప్పాడు. అతను ప్రార్థించిన గంట తరువాత బాబు జ్వరం, దగ్గు తగ్గిపోయాయి. పిల్లవాడు చురుకుగా ఆడుకోసాగాడు. ఇది చూసి భట్టు నేరుగా బాబా పటం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత మొక్కు తీర్చడానికి షిరిడీ వెళ్ళాడు. బాబా భట్టుని చూసిన వెంటనే, ఇతడు నన్ను కుక్క అని, పిల్లి అని, ముసల్మానని అంటున్నాడు అని భక్తులతో చెప్పారు. బాబా అంతర్యామిత్వానికి భట్టు ఆశ్చర్యచకితుడై వారి పాదాలపై పడి నమస్కరించాడు. అప్పుడు బాబా శ్యామాతో, ఈ భట్టు నన్ను రోజుకు ఎన్నిసార్లు పూజిస్తాడు అన్నారు. తరువాత భట్టు బాబాను ఇలా ప్రార్థించాడు. మొదటిది, తనకు ఒక కుమారుడు పుడితే 108 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటానని, రెండవది, తన యజమాని అయిన శ్రీ ప్రధాన్ గారి కోరిక నెరవేరితే దానికి 10 డబ్బు దక్షిణగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం మసీదుకి వెళ్ళి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. శ్యామ బాబాతో, ఆ ఉదయమే భట్టు దక్షిణ సమర్పించాడు అని చెప్పాడు. అతడు ఉదయం ఇచ్చింది చాలా చిన్న మొత్తం, అతడింకా పెద్ద మొత్తమే మనకి ఇవ్వబోతున్నాడు అని బాబా అన్నారు. తన అంతరంగంలోని ఆలోచనలన్నీ బాబాకు తెలుసునని భట్టు చెప్పాడు. 1 సంవత్సరం తరువాత భట్టుకు మొహపిల్లవాడు పుట్టాడు. భట్టు షిరిడీ వెళ్ళి బాబాకు 108 రూపాయల దక్షిణ సమర్పించాడు. తన స్వగ్రామంలో అతని సోదరుడు నిర్మించిన దత్త మందిరంలో బాబా ఫోటోని ఉంచి పూజించసాగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆగస్టు 6వ తేదీ 1936. రావు బహదూర్ హరి వినాయక సాటే, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టరు, దక్కని, వయస్సు 81 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, ప్రస్తుత నివాసం నూట 8 శుక్రవార్ పేట, పూనా. నా 44వ ఏట నా భార్య స్వర్గస్థురాలయ్యింది. నాకొక కుమారై ఉంది. అప్పటి నుండి నా స్నేహితులు, పరిచయస్తులు నన్ను 2వ వివాహం చేసుకోమని చెబుతుండేవారు. ముఖ్యంగా కోపర్గాం మామల్తాదార్ ఆయన బార్వే ఎక్కువగా ఒత్తిడి చేయసాగారు. కానీ 50వ పడిలో అడుగు పెట్టబోతున్న నేను 2వ వివాహం చేసుకోవడానికి నిరాకరించాను. వంశోద్ధారకుడు కావాలనే కోరిక బలంగా ఉన్న 2వ వివాహం చేసుకున్న ఆ వయసులో మగపిల్లవాడు పుడతాడనే నమ్మకం ఏమిటి? అందువల్ల ఎవరైనా మహాత్ములు సూచిస్తే తప్ప ద్వితీయ వివాహం చేసుకోనని నన్ను బలవంత పెడుతున్నారు. స్నేహితులతో గట్టిగా చెప్పాను. 1904లో బార్వేతో కలిసి మసీదుకు వెళ్ళి శ్రీ సాయిబాబాను దర్శించాను. కొంతసేపటి తరువాత సెలవు తీసుకొని మసీదు మెట్టు దిగాను. అప్పుడు బార్వే సాహెబ్కు కొడుకు లేడు అని బాబాతో అన్నాడు. బాబా నన్ను ఎప్పుడూ సాహెబ్ అని పిలిచేవారు.
దీనికి బాబా అతను వివాహం చేసుకుంటే దేవుడతనికి కొడుకును ప్రసాదిస్తాడు అన్నారు. బాబా మాటలు నేను విన్నాను. దీని తర్వాత బార్వే తదితరులు నన్ను వివాహం చేసుకోమని మరలా ఒత్తిడి చేయసాగారు. కానీ వధువు ఎంపికకు సమయం పట్టవచ్చునని నేను భావించాను. ఆ తరువాత నేను మా హెడ్ క్వార్టర్ అయిన అహ్మద్నగర్కు వెళ్ళిపోయాను. ఆ సంవత్సరములో ఒక ప్రముఖ జ్యోతిష్కుడు పూనా వచ్చి ఉన్నాడని తెలిసింది. నేను వెళ్ళి అతనిని సంప్రదించాను. అతను నాకు మా అమ్మాయికి గతంలో జరిగిన విషయాలన్నీ యథాతథంగా చెప్పాడు. అంతేకాకుండా నా జాతక చక్రం పరిశీలించి నాకు 50వ సంవత్సరం తరువాత కొడుకు పుడతాడని కూడా చెప్పాడు. అది మరలా వివాహం చేసుకోవాలన్న నా నిర్ణయాన్ని మరింతగా బలపరిచింది. ఇది జరిగిన కొన్ని మాసాలకు నేను అహ్మదాబాద్కు బదిలీ చేయబడ్డాను. నేనక్కడ ఉన్నప్పుడు దాదా కేల్కర్ నాకొక ఉత్తరం రాశాడు. అందులో తనకు పెళ్ళిడుకొచ్చిన ఒక కూతురుందని, అహ్మదాబాదులో ఆ అమ్మాయికి తగిన సంబంధాలేవైనా ఉంటే తెలుపమని వ్రాశాడు. ఈ ఉత్తరం పెండ్లి కొడుకుల అన్వేషణకుగాక అతని కుమారై విషయంలో నా అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి వ్రాసినట్టుగా అనిపించింది. ఈ ఉత్తరం వ్రాయడంలో శ్రీ సాయిబాబా పరోక్ష ప్రభావం కూడా ఉందనిపించింది. అందుకే నేను ఈ దూర ప్రాంతంలో ఆమెకు తగిన సంబంధాలేవీ ఉండవని అతను నన్ను దృష్టిలో ఉంచుకొని ఆ ఉత్తరం రాసి ఉన్నట్లయితే నా వయస్సు ఇతర వివరాలు పరిగణించమని జవాబు రాశాను. అందుకతను నా పూర్తి వివరాలు తనకు తెలుసునని, నన్ను అతని అల్లునిగా చేసుకోవడానికి సంతోషపడుతున్నట్లు వ్రాశాడు. అలాగైతే తన కూతురిని షిరిడీ తీసుకెళ్లి శ్రీ సాయిబాబాకు చూపించి వారి అనుమతిని తీసుకోవలసినదని, బాబా అనుమతి లేనిదే వివాహం చేసుకోనని జవాబు వ్రాశాను. అప్పుడు దాదా కేల్కర్ బాబా పట్ల వ్యతిరేక భావముండేది. తన కుమారైను నాకు ఇవ్వడానికి బాబా అనుమతించరని, దానివల్ల ఆ వివాహం జరగదేమోనని సందేహించాడు. అందువల్ల వాయిలోని బ్రాహ్మణ పండితుని సంప్రదిస్తానని చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి తీసుకోవలసిందేనని పట్టుబట్టాను. దాంతో కేల్కర్ తన కుమారైను తీసుకొని షిరిడీ వెళ్ళవలసి వచ్చింది. షిరిడీ చేరి మాధవరావు సహాయంతో బాబా అనుమతి కోసం వేచి ఉన్నాడు. దాదా కేల్కర్ బాబా వద్దకు వెళ్ళగానే అమ్మాయిని అహ్మదాబాద్ పంపు అని బాబా అన్నారు. అంటే నాతో వివాహం చేయమని పరోక్షంగా తెలిపారు. బాబా అనుమతించారన్న సమాచారం నాకు అందింది. ఆ తరువాత 1905లో నా 50వ సంవత్సరంలో నాకు దాదా కేల్కర్ కుమారైతో వివాహమయ్యింది. తరువాత నాకు ఒక కుమారుడు, కుమారైలు కలిగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। బాబాకు ఇష్టమైన వేప చెట్టు సమీపంలో గ్రామ సరిహద్దు గోడ ఉండేది. అది చాలా వరకు శిథిలమైంది. ఒకసారి బాబా నాతో ఆ గోడను పడగొట్టి నిర్మించు అన్నారు. శిథిలమై ఉన్న ఆ గ్రామ సరిహద్దు గోడను కూల్చి పునర్నిర్మించమని బాబా ఆదేశమని నేను అర్థం చేసుకున్నాను. అంత పెద్ద గోడ నిర్మించడానికి నేనేమీ ప్రభువును కాదు కదా అని తలచి మౌనంగా ఉండిపోయాను. కానీ బాబా ఉద్దేశ్యం అది కాదని, గ్రామ గోడను కలుపుతూ ఒక వసతి గృహం మాత్రమే నిర్మించమని వారు సూచించినట్లుగా తరువాత నేను తెలుసుకున్నాను. నేను అక్కడున్న స్థలాన్ని కొని గోడను కలుపుతూ వేప చెట్టుకు ఒకవైపున వసతి గృహాన్ని నిర్మించాను. వేప చెట్టు దగ్గర ఉన్న సమాధి తమ గురువు సమాధి అని బాబా చెప్పారు. వేప చెట్టు చుట్టూ చిన్న అరుగు కట్టి భక్తులు పూజించుకునేందుకు చిన్న గూడు నిర్మించి ప్రక్కగా భవంతి నిర్మించాను. ఆ భవంతిలో కొంత భాగం సమాధి పైకి వచ్చింది. వారి గురువు పేరు కూడా నాతో చెప్పారు, కానీ నాకు గుర్తులేదు. పేరులో చివరి అక్షరం షాతో గాని సాతో గాని పూర్తవుతుంది. బహుశా అది వెంకూస అయి ఉండవచ్చు. నేను షిరిడీ వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించాను. అప్పుడు రోజు బాబాకు పూజ చేసి హారతి ఇవ్వడం జరుగుతుండేది. అయితే తర్వాత కొన్ని రోజులకు గాని గురు పూర్ణిమ రోజున బాబాకు ప్రత్యేక పూజలు ఉత్సవంగా చేసుకోవడం మొదలవలేదు. ఒక గురు పూర్ణిమ రోజున బాబా మా మామగారిని అంటే దాదా కేల్కర్ను పిలిచి, ఈరోజు గురు పూర్ణిమని నీకు తెలియదా? పూజా సామగ్రిని తెచ్చి గురు పూజ చేసుకో అని ఆదేశించారు. మేమందరం ఆ రోజు గురు పూజ చేసుకున్నాము. అప్పటి నుండి గురు పూర్ణిమ రోజున భక్తులందరూ బాబాను పూజించడం మొదలైంది. అది ఈనాటికి కొనసాగుతోంది. బాబా నన్నెప్పుడూ హరిబా మొదలైన పేర్లతో పిలిచేవారు కాదు. వారు ఎప్పుడూ నన్ను సాహెబ్ అనే పిలిచేవారు. నేను మరికొందరు భక్తులు బాబా చెంత ఉండగా దేవుని తత్వం గురించి, సాధనా చతుష్టయం, వివేక వైరాగ్యాలు, సమాధి స్థితి, ముముక్షుత్వం, బ్రహ్మము, సచిదానందము మొదలైన వాటి గురించి బాబా సుదీర్ఘంగా ప్రసంగించినట్లు సంత్ కథామృత్ గ్రంథంలో రాసి ఉంది. అది సత్య దూరం. బాబా నా దగ్గర ఇలాంటి విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇతరుల దగ్గర మాట్లాడారో లేదో నేనెరుగను. తరువాత భక్త లీలామృత్ గ్రంథంలోని 31వ అధ్యాయంలో అంటే 219 నుండి 236 వరకు నా వివాహాన్ని గూర్చి వ్రాయబడిన విషయం వాస్తవం కాదు. దానిని నన్ను సంప్రదించకుండానే వ్రాశారు. వ్రాసిన తరువాత కూడా నాకు చూపించలేదు. నేను ఇంతకుముందు మీతో చెప్పిన విషయాలే వాస్తవాలు. నా వివాహం జరగడానికి 1905 తరువాత నాలో వచ్చిన గొప్ప మార్పుకు బాబానే మూల కారణం. అప్పటి నుండి వారే నా విధి నిర్ణేత, సూత్రధారి. నా ప్రాపంచిక, ఆధ్యాత్మిక, ఉద్యోగ, కుటుంబ విషయాలన్నింటిలో వారి రక్షణ, మార్గదర్శకత్వాన్నే ఆకాంక్షిస్తూ వారినే ప్రగాఢంగా నమ్మి నా బరువు బాధ్యతలన్నీ వారిపై మోపాను. షిరిడీలో వాడా కట్టిన తరువాత నేను, నా కుటుంబము, మా మామగారు 1906 నుండి 1916 వరకు అక్కడ నివసించేటప్పుడు మా చుట్టూ ఉన్నవాళ్ళు ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు ఎదుర్కోవలసి వచ్చింది. బాబా నిరంతర జాగరూకత, రక్షణ లేకపోతే ఆ సమస్యల నుండి బయటపడే వాళ్ళం కాదు. ఎన్నో సందర్భాలలో బాబా అద్భుత రీతిలో సహాయం అందించారు. అటువంటివి కొన్ని చెబుతాను. 1909 లేక 1910లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు నేను రెవెన్యూ కమిషనర్ శ్రీ కర్టిస్, జిల్లా కలెక్టరు
ఒక కమిటీగా ఏర్పడి ఉన్నాము. ఒకరోజు ఈ కమిటీ మన్మాడ్లో సమావేశమయ్యేందుకు నిర్ణయించబడింది. మన్మాడ్లో సమావేశం ముగిసిన తరువాత ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది. సమావేశానికి ముందు రోజు నేను షిరిడీలో ఉన్నాను. బాబా అభ్యంతర పెట్టరని తలచి మన్మాడ్ వెళ్ళడానికి అనుమతి కోసం మా మామగారిని బాబా దగ్గరకు పంపాను. అతను తిరిగి వచ్చి బాబా అనుమతి ఇవ్వలేదని చెప్పాడు. ఇది పెద్ద పెద్ద అధికారులతో కూడుకున్న పనని, సమావేశానికి వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పాను. మా మామగారు మరలా బాబా వద్దకు వెళ్ళి నా ప్రయాణం గురించి అడిగి చూశారు, కానీ బాబా అనుమతించలేదు. పైగా మన్మాడ్ వెళ్లకుండా నన్ను గదిలో బంధించి ఉంచమన్నారట. ఇలా 3 రోజులు నన్ను షిరిడీలో ఉంచిన తరువాత మన్మాడ్ వెళ్లేందుకు బాబా అనుమతించారు. నేను మన్మాడ్ వెళ్ళి విచారిస్తే సమావేశం జరగవలసిన రోజు అధికారులెవ్వరూ రాలేదని, నిర్ణయించిన కార్యక్రమంలో మార్పు జరిగి సమావేశం వాయిదా పడిందని తెలిసింది. పాత కార్యక్రమాన్ని అనుసరించి తదుపరి విడిదులలో బస చేయడానికి కావలసిన గుడారం తదితర సామగ్రిని రైలు ద్వారా మన్మాడ్ నుండి ఇతర నిర్ణీత ప్రదేశాలకు పంపే ఏర్పాట్లు అప్పటికే నేను చేసి ఉన్నాను. కానీ ఆశ్చర్యకరంగా రైల్వే అధికారుల పొరపాటు వలన అవి పంపబడలేదని, మన్మాడులోనే ఉన్నాయని తెలుసుకున్నాను. ఇది నా మంచికే జరిగింది. ఒకవేళ అవి పంపబడి ఉంటే వాటిని వెదకి తిరిగి తెప్పించుకోవడానికి నానా అవస్థలు పడవలసి వచ్చేది. కాబట్టి మన్మాడ్ వెళ్ళనందువలన నాకు జరిగిన నష్టమేదీ లేదు, ఒక్క మనశ్శాంతి కోల్పోవడం తప్ప. అంతేగాక షిరిడీలో నా కుటుంబంతో సాయిబాబా సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలిగాను. నేను షిరిడీలో ఆగిపోవడం వలన నష్టపోతాననుకోవడం నా అజ్ఞానంగా అనిపించింది. కానీ త్రికాలజ్ఞులైన బాబాకు జరగబోయేదంతా తెలుసు, కావున వారే ఈ ఏర్పాటంతా చేశారు. ఇలాంటి సంఘటనలు మనకు బాబాపై ఉన్న నమ్మకం దృఢపడేందుకు తోడ్పడతాయి. ఉద్యోగరీత్యా నాకు రావలసిన ప్రమోషన్ రాలేదని ఎంతో అసంతృప్తిగా ఉండేది. విసుగు చెంది ఈ విషయం సాయిబాబాకు తెలియజేసి నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని కూడా చెప్పాను. బాబా అలా చేయవద్దని, నాకు త్వరలోనే ప్రమోషన్ వస్తుందని చెప్పారు. కొన్నాళ్లకు బాబా చెప్పినట్లుగా నా సీనియర్లను మించి వ్యవసాయ సూపరింటెండెంట్గా నాకు ప్రమోషన్ ఇచ్చి కొల్హాపూర్ బదిలీ చేశారు. నా జీతం 100 రూపాయలు పెరగడమే కాకుండా నా సీనియర్ల కంటే నాకు ఎక్కువ పింఛను కూడా లభించింది. నా పింఛను విషయంలోనూ నాకు ఒక సమస్య ఎదురైంది. పింఛను శాఖ వారు నా పర్మనెంట్ ఉద్యోగమైన డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని పింఛను మంజూరు చేశారు. కానీ నేను చివరగా నిర్వహించిన ఉన్నత పదవిని వారు పరిగణనలోనికి తీసుకోలేదు. ఫలితంగా నాకు రావలసిన దానికన్నా పింఛను 50 రూపాయలు తగ్గింది. ఈ విషయం నేను సాయిబాబాకు చెప్పాను. చాలా తక్కువ పింఛన్ తీసుకునే బదులు అసలు పింఛనే తీసుకోవడం మానివేస్తానని అన్నాను. బాబా ఆ 50 రూపాయలు కూడా తప్పక మంజూరవుతాయని, అల్లా మేలు చేస్తాడని చెప్పారు. నేను రెవెన్యూ కమిషనర్ అయిన కర్టిస్కు అప్పీలు పిటిషన్ పంపాను. అతని సిఫారసుతో నా పింఛను మొత్తం పూర్తిగా మంజూరైంది. బాబా ఎవరి మనస్సునైనా ప్రభావితం చేయగలరు, ఏదైనా సంభవింప చేయగలరు. మేఘుడు విరంగాంలో నేను డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మేఘశ్యాముడనే బ్రాహ్మణ భక్తునితో పరిచయమైంది. అతను నిరంతరం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. అతనికి గాయత్రి మంత్రం, సంధ్య వార్చడం వంటివి కూడా తెలియవు. అతని శ్రేయస్సు కోరి గాయత్రి మంత్రాన్ని, సంధ్య వార్చడాన్ని నేర్పించాను. శివారాధన చేసుకోవడానికి అతనిని బ్రోచ్ అనే ఊరికి పంపుతూ దారి ఖర్చులకు 8 రూపాయలు ఇచ్చాను. అతను ఎప్పుడూ ఒంటికాలుపై నిలబడి శివుని ధ్యానించేవాడు. శ్రీ సాయిబాబా పరమశివుని అవతారంగా షిరిడిలో వెలసి ఉన్నారని, వారిని ఒకసారి దర్శించి రమ్మని చెప్పి అతనిని షిరిడి పంపించాను. కానీ బ్రోచ్ రైల్వే స్టేషనులో సాయిబాబా మహమ్మదీయుడని విన్నాడు. నిష్కపటి,
ఆచారపరుడు అయిన అతడు ఒక ముసల్మానుకు నమస్కరించాలన్న ఆలోచనతోనే తీవ్రంగా కలత చెంది తనను షిరిడీకి పంపవద్దని నన్ను వేడుకున్నాడు. కానీ నేను మేఘునికి నచ్చజెప్పి అతనిని సాయిబాబాకు పరిచయం చేయమని మా మామగారికి జాబు వ్రాసి అతనికిచ్చి షిరిడీ పంపాను. అతను షిరిడీకి వెళ్ళి మసీదులోనికి అడుగిడే సమయంలో సాయిబాబా అతన్ని చూస్తూనే ఈ దుష్టుణ్ణి తన్ని తరిమేయండి అని మసీదులోనికి రానివ్వలేదు. అంతేకాకుండా అటువంటి మూర్ఖుణ్ణి తమ వద్దకు పంపానని నా మీద కూడా బాబా కోప్పడ్డారట. మేఘుడు నిరాశపడి త్రయంబక్ వెళ్ళి అక్కడ గంగాద్వార్లో 1.5 సంవత్సరం పాటు శివుని పూజిస్తూ గడిపాడు. తిరిగి షిరిడీ వెళ్ళాడు. ఈసారి మా మామగారి ప్రమేయంతో అతనికి మసీదులోకి ప్రవేశించేందుకు, షిరిడీలో ఉండేందుకు అనుమతి లభించింది. బాబా వాచా బోధించకపోయినా క్రమేణా మేఘుని అంతరంగంలో పరివర్తన తెచ్చారు. ఆ మార్పు అతనికి ఎంతో లబ్ధి చేకూర్చింది. మేఘుడు నిరంతరం బాబాను సేవిస్తూ బాబాకు మధ్యాహ్న సాయంత్ర ఆరతులు క్రమం తప్పకుండా నిర్వహించేవాడు. 1912లో మేఘుడు చనిపోయినప్పుడు బాబా తమ చేతులతో అతని మృతదేహాన్ని స్పృశించి ఇతడు నా నిజమైన భక్తుడు అన్నారు. అంతేకాక అంత్యక్రియలైన తరువాత తమ ఖర్చుతో బ్రాహ్మణులందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. భావు సాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చాడు. షిరిడీ వెడచుట. బాబా సర్వరాజ లాంఛనాలతో వైభవంగా మసీదు నుండి చావడికి వెళుతున్నప్పుడు నేను బాబా దర్బారు యొక్క రాజదండాన్ని అంటే చిహ్నాన్ని పట్టుకొని బాబా ముందు నడిచేవాడిని. అంతటి విశిష్టమైన సేవ నాకు లభించిందని చాలామందికి నాపై అసూయగా ఉండేది. వాళ్ళు మరికొందరు గ్రామస్తులు కలిసి నానావళిని నాపై ఉసికొల్పి నన్ను బాధించి అవమానించుట ద్వారా షిరిడీ నుండి తరిమి వేయాలని కుట్ర పన్నారు. ఒకసారి చావడి ఉత్సవంలో నేను బాబా దర్బారు రాజదండాన్ని పట్టుకుని బాబా ముందు నడుస్తున్నాను. ఇంతలో హఠాత్తుగా నానావళి నా మీద పడి ఒక గాజు పెంకుతో నా మెడ వెనుక గాయపరిచాడు. ఆత్మరక్షణార్థం నేను అతన్ని రోడ్డు ప్రక్కనే పడి ఉన్న ఒక కట్టెల మోపుపై త్రోసి కదలకుండా అదిమి పట్టాను. అది చూసి బాబా సాహెబ్ అట్లా చేయొద్దు అని కేక వేశారు. తరువాత షిరిడీలో గాలి నాకు ప్రతికూలంగా ఉందని గ్రహించి చాలా జాగ్రత్తగా మెలగడం మొదలెట్టాను. ఒకరోజు బాబాకు నైవేద్యం తీసుకుని మసీదుకు బయలుదేరబోతున్నాను. ఇంతలో మా మామగారు అంటే దాదా కేల్కర్ పరుగు పరుగున వచ్చి నన్ను మసీదుకు వెళ్ళవద్దని, అక్కడ మసీదు ద్వారం బయట నానావళి నన్ను చంపడానికి ఒక గొడ్డలి చేత పట్టుకొని నిలబడి ఉన్నాడని చెప్పాడు. అంతే, నేను బాబా వద్ద సెలవు కూడా తీసుకోకుండా అటు నుండి అటే షిరిడీని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నిజానికి బాబా నన్ను షిరిడీలో ఉంచదలుచుకోలేదని అనిపించింది. బాబా నన్ను నానావళి బారి నుండి కాపాడలేకపోయారు కాబట్టి బాబాను విశ్వసించవద్దని నాకు చాలామంది చెప్పారు. అప్పుడు నేను విఠలుని భక్తుడు గాయక్వాడ్ ప్లీడర్ అయిన గంగాధర శాస్త్రి తన శత్రువుల బారి నుండి పారిపోయి విఠలుని గుడిలో తలదాచుకున్నప్పుడు అతని శత్రువులు విఠలుని ముందే అతనిని చంపివేసిన ఉదంతాన్ని వాళ్లకు గుర్తు చేశాను. నేను షిరిడీ విడిచిపెట్టడం, పూనాలో స్థిరపడడం నా మంచి కోసమే జరిగింది. సాయిబాబా షిరిడీలో ఉన్నప్పుడు రక్షించినట్లే పూనాలో కూడా నన్ను సదా కాపాడుతున్నారు. 1916 ప్రాంతంలో అనుకుంటాను. ఉద్యోగ రీత్యా పూనా సమీపంలోనున్న కోత్రుడ్ అనే ప్రదేశానికి వెళ్ళాను. నా వసతి కొరకు మంగులు అంటే కడజాతి వారు పవిత్రమైన ఔదంబర వృక్షం క్రింద గుడారం వేశారు. అంతేగాక గుడారపు తాళ్లను ఆ చెట్టుకు కట్టి దానిని అపవిత్రం చేశారు. అప్పుడు నాకు ఒక విషయం తెలియదు. దాని తరువాత నాకు దురదృష్టకర సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయో విచారించిన తరువాత నాకు అసలు విషయం తెలిసింది. నేను బాబాను ప్రార్థించాను. వారు నా కలలో కనిపించి మొదట ఒక బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఆ చెట్టు శుద్ధి చేయడానికి
ఆ చెట్టు శుద్ధి చేసేందుకు పూజలు జరిపించమన్నారు. తరువాత ఆ చెట్టు మొదట్లో దత్తుని పాదుకలు ప్రతిష్ఠించమని చెప్పారు. నేను వారు చెప్పినట్లుగా చేశాను. అక్కడ ఒక పూజారిని నియమించి నిత్యం 2 సార్లు పాదుకలను పూజించే ఏర్పాటు కూడా చేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साई. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू
अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి బాబా